తపస్సు చేసినా సరే క్యాలెండర్లో నెలలు మారుతాయి తప్పితే నువ్వు నెల తప్పడం అనేది జరగదు. అరే, ఎందుకంటే నీకు ఆ అదృష్టం లేదు. ఉంది బుల్లిబాబు గారు, కసి గర్భాశయాన్ని కొన్నాను, అది ఇంకా నా కడుపులోనే ఉంది. ఇప్పుడు మళ్ళీ కోట్లు ఖర్చు చేయనక్కర్లేదు. మీరు నేను కలిసి కాపురం చేసుకుంటే చాలు. నా పేరు సుమనకి బదులు సంతాన లక్ష్మిగా పెట్టుకోవచ్చు. ఒకవైపు మా అమ్మ చస్తుంది అంటే నీ కడుపున పిల్లలు పుట్టాలని ఇలా వేషాలేస్తున్నావా? బుద్ధి లేకపోతే సరి. ఛే, అమ్మా, కొంచెం నడిస్తే చాలు ఆయాసం వచ్చేస్తుంది. కాసేపు కళ్ళు మూసుకుంటే తప్ప అలుపు పోదు. ఏం చేస్తున్నావు బాపా? ఇక్కడేం చేస్తోంది? నీ కడుపు మీద చేయి పెట్టి సుతారంగా రాస్తుంటే ఎందుకలా చేస్తుందా అని చూస్తున్నానమ్మా. వామ్మో, నా కడుపులో బిడ్డకు ఏం కాదు కదా? అదేంటి పిన్ని అలా అంటావ్? ఏమో నైని, ఆ విశాలాక్షి ఏం చెప్పింది? తిలోత్తమ వదిన 4 రోజుల్లో కళ్ళు మూస్తే 4 నెలల్లో నా బిడ్డగా కళ్ళు తెరుస్తుంది అన్నది కదా. పోయిన వాళ్ళు మళ్ళీ పునర్జన్మ ఎత్తితే మన వాళ్ళు దూరం కానట్టుంటుంది కదా పిన్ని. దురంధర భయం అది కాదు నైని, గాయత్రి బాబుకు తెలిసిందేమోనని. ఏ విషయం? కడుపులో పెరిగే బిడ్డ తిలోత్తమ అంశ అని. అందుకే నేను కంగారు పడుతున్నాను, చేయి పెట్టి ఏం చేస్తుందో అని. ఊరుకో పిన్ని, ఎవరైనా వింటే ఏమనుకుంటారు? వినడానికి ఇది తమాషాగానే ఉండొచ్చు కానీ నష్టపోయాక అయ్యో పాపమని జాలి పడేవాళ్లే ఎక్కువ. ఎందుకైనా మంచిది గాయత్రి పాపకు కొంచెం దూరంగా ఉండమ్మా. మీకు చాదస్తం ఎక్కువైంది. చిన్న పిల్ల, తనకేం తెలుసు? అలా అనుకోవద్దు. నిన్నటి వరకు ఏ రోజు గాయత్రి పాప నా దగ్గరకొచ్చి నా కడుపు మీద చెయ్యేసిందే కాదు. ఎప్పుడైతే తిలోత్తమ వదిన చచ్చి నా కడుపున పుడుతుందని విశాలాక్షి అన్నదో ఆ తర్వాతే ఈ పిల్ల చూపులో కూడా తేడా గమనించాను. ఆపు పిన్ని, ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడితే మన మధ్య మనస్పర్ధలు వచ్చేలా ఉన్నాయి. గాయత్రి, నువ్వు రామ్మా, పిన్ని దగ్గరికి వెళ్ళకు. పిల్లను దూరం చేయకమ్మా. లేదు బామ్మ, పిన్ని మనసులో భయం పోయేంత వరకు గాయత్రి కొంచెం దూరంగా ఉంటేనే మంచిది. రా. అయినా మా వదిన చచ్చి పోయి మళ్ళీ నా కడుపునే పుట్టాలా? రాక్షసినా నేను కనేది? నా కర్మ. నువ్వేంటి, నీ గ్లామర్ ఏంటి, ఆ హైట్, ఆ వెయిట్, ఆ స్టైల్, ఆ గ్రేస్, శ్రీమతి తిలోత్తమ వస్తుంది అనంటే ర్యాంప్ షోలో ఉన్నట్టు ఉంటుంది. అలాంటి లెజెండరీ పర్సనాలిటీ పోయి దురంధరత్తే కడుపున పుట్టడం అంటే బ్యా, నో, ఐ కెనాట్. ఊహించుకోవడానికి కూడా మనసు ఒప్పుకోవట్లేదు మమ్మీ. వల్లభ, వదిలే. ఎక్కువ ఆలోచిస్తే అలసిపోతావు. అరే, జస్ట్ ఇందాకే 1/2 లీటర్ ఆవు పాలు తాగాను మమ్మీ. అర్ధరాత్రి దాకా యాక్టివ్గా ఉండగలను.
నువ్వు చెప్పు మమ్మీ, పునర్జన్మలో నువ్వు అత్తయ్య కడుపున పుట్టి తనని మమ్మీ అనగలవా? పావనమూర్తి మావయ్య నీకు డాడీ. బా ఏంటి మమ్మీ నీ కర్మ కాకపోతే? రేయ్, నువ్విలా చెప్తుంటే నాకింకా బతకాలనిపిస్తోంది. ఈ జన్మను పొడిగించుకుంటే తప్ప నువ్వు వర్ణిస్తున్న ఊబిలో పడకుండా తప్పించుకోవచ్చనిపిస్తోంది. కోర్స్ మమ్మీ. అరే పొరపాటును గ్రహచార మాటను ఈ 4 రోజుల్లో నువ్వు చచ్చావే అనుకో. ఛీ, ఆపు. చచ్చు మాటలు నువ్వు. అరే ఇవి చచ్చు మాటలు కాదు మై డియర్ మమ్మీ, నువ్వు చచ్చే మాటలు. నీ మాటలకు నిజంగానే చచ్చిపోయేలా ఉన్నాను. సారీ, అంటే నువ్వు మేల్కొని అత్తయ్య కడుపున పుట్టకుండా ఉండాలి అనంటే ఏం చేయాలో అది చెయ్యి. నీకెలాంటి సాయం కావాలన్నా నేను చేస్తాను మమ్మీ, ప్రామిస్. చెప్తాను వల్లభ. రేపు తెల్లవారితే ఫ్రెష్ థాట్స్ వస్తాయి, అప్పుడు చెప్తాను. వెళ్ళి పడుకో. నిన్ను ఒక్కదాన్నే వదిలేసి వెళ్ళిపోమంటావా మమ్మీ? నువ్వు వెళ్ళకపోతే నువ్వింకేం మాట్లాడతావోనన్న భయంతోనే సగం ప్రాణం పోయేలా ఉందిరా. ఓ ఐ సీ, ఐ గాట్ ఇట్. టేక్ కేర్ మమ్మీ, గుడ్ నైట్. వల్లభ, మమ్మీ డోర్కి తాళం వేసుకుని వెళ్ళు. ఎందుకు? నేను లేననుకుంటారుగా. ఓ ఓ చావు తెలివితేటలు మమ్మీవి. యముడొచ్చినా సరే నువ్వు రూమ్లో లేవని వెనక్కి తిరిగిపోతాడు. అలాంటిది పిల్లకు నా గాయత్రి అంతా అంతేనా? అలాగే అనుకోరా. తాళం జాగ్రత్త. ఓకే మమ్మీ. ఏయ్, నువ్విక్కడే నా ముందు నడుము పాలా? అయితే మీరు నా మీద దృష్టి పెట్టారన్నమాట. నువ్వు అలా తిరిగితే నా వర్క్ డిస్టర్బ్ అవుదా ఏంటి? ఒక 2 నిమిషాలు దాన్ని పక్కన పెట్టి నా ఆలోచనని పంచుకోవచ్చు కదండి. చెత్తని పారేస్తారు సుమన, షేర్ చేసుకోరు. ఆస్తి గురించి కాదులేండి, ఆశయం గురించే. నీకు ఆశయం అంటూ ఏడ్చిందా? ఉందిగా గర్భాశయం. అది కూడా తెచ్చిపెట్టుకుందేగా. ఏదో ఒకట్లేండి. ఇప్పుడు నా గురించి కన్నా దురంధర పిన్ని గురించి ఎక్కువగా ఆలోచించాల్సి వస్తుంది. ఏం పాపం? మీ అమ్మకి మోక్షం రాకుండా తన ప్రాణం పోతే ఆ జీవం పిన్ని కడుపులో పెరుగుతున్న పిండంలో కలిసిపోయి మళ్ళీ తిలోత్తమత్తయ్యకి పునర్జన్మ లభిస్తుందంట కదా. అవును, అందుకు సంతోషించి ఈ జన్మని గాయత్రి పాప చేతిలో చాలించాలనుకుంటే బాకీ చెల్లించినట్టు అవుతుంది. అది సరేనండి. ఆల్రెడీ 6 నెలల గర్భవతి అయిన పిన్ని కడుపులో ఏదో ఒక బిడ్డ అయితే పెరుగుతుంది కదా. అలాంటప్పుడు తిలోత్తమత్తయ్యకు అవకాశం ఎక్కడుంది చెప్పండి? ఎందుకంటే తనింకా బతికి ఉంది కదా. విశాలాక్షి ఏం చెప్పిందో సరిగ్గా వినలేదా నువ్వు? 4 రోజుల్లోనే మా అమ్మ గాయత్రి చేతుల్లో హతం అవ్వాలి. అప్పుడే పునర్జన్మ పొందడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఇంకొన్నాళ్ళు బతుకుతుంది. ఆ తర్వాత పిన్ని డెలివరీ అవుతుంది. అత్తయ్య మాత్రం 100 ఏళ్ళు బతికేస్తుందంటారా? ఛాన్సే లేదు సుమన. ఇప్పుడు తప్పించుకుంది అంటే ఇంకెప్పుడు ఏమీ జరగదు అని కాదు. శుక్రవారం లోపు మరణశిక్ష అనుభవిస్తేనే మళ్ళీ ఈ ఇంటి బిడ్డగానే స్థానం, పేరు, వైభవం పొందగలుగుతుంది. 5వ రోజులోకి అడుగు పెడితే పునర్జన్మ ఉండదని కాదు, ఉంటుంది. కానీ ఏ కుక్కగానో, పందిగానో, గాడిదగానో పుట్టి యాతన పడాల్సి ఉంటుంది. కోటీశ్వరుల ఇంట్లో పుట్టి లగ్జరీగా పెరగకుండా జంతువుల్లో పుట్టాలని ఎందుకు అనుకుంటుంది? అందుకే
గాయత్రి పాప చేత ఈ జన్మకి విముక్తి దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. మా పెద్దమ్మకి క్షమాపణలు చెప్పి కళ్ళు ముయ్యాలి. సరదాగా చెప్తున్నారా? జరిగేది తెలిసినప్పుడు మనసు తేలిగ్గానే ఉంటుంది సుమన. త్వరగా నిద్ర లేచినట్టున్నారు బామ్మగారు. రోజు 5ంటికే నిద్ర లేవడం నాకు అలవాటమ్మా. నా కూతురు అల్లుడు ఏ అర్ధరాత్రికైనా రాకపోతారా అని రాత్రంతా మేల్కునే ఉన్నాను. వచ్చారా? వస్తే ఈ పాటికి బస్సు ఎక్కేవాళ్ళం. నిద్ర పట్టక 4ంటికే లేచి పూజ చేశాను. అంత చలిగా ఉంటే పూజలు చేయడం ఏంటి బామ్మగారు? అలా అంటారేంటి బాబు? విశాలాక్షి 3:30కే లేచి పూజ చేస్తుంటేను. ఆ టైంలో పూజలా? క్షుద్ర పూజలేం కాదులే బ్రో, భయపడకు. భయం ముందు పుట్టి ఆ తర్వాతే మీ అగ్రజుడు పుట్టినట్టున్నాడు. బ్రహ్మ ముహూర్తంలో శివారాధన చేస్తే ఎంతో పుణ్యమని నిన్న రాత్రే విశాలాక్షి చెప్పింది. మేమెవరూ పాల్గొనలేదు, కానీ బామ్మగారు పాలు పంచుకోవడం ఆనందంగా ఉంది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. చిన్నపిల్లైనా ఎంత నిష్టగా చేసిందో. ఆరాధనలో ఇన్ని ఆచార వ్యవహారాలుంటాయని నాకే ఆశ్చర్యం వేసింది. ఇప్పుడేం చూశారు బామ్మగారు? విశాలాక్షికి రాని పూజంటూ ఏదీ లేదు. కొంతమంది అర్చకులు కూడా అమ్మవారికి ఏ రోజు ఎలాంటి అలంకరణ చెయ్యాలి అని విశాలాక్షిని అడిగి మరీ పాటిస్తారంట. టీ తీసుకోండి. కాఫీ కలపకుండా టీ చేసేవేంటి వదినా? వెరైటీ. ఆ పదంలో కూడా టీ ఉంది. ఏయ్, తాగొచ్చా? తాగలేరా? తాగించాలా ఏంటి? అది కాదే, తాగేలా చేసావా లేదా అని అడుగుతున్నావు. మరేం భయం లేదు పిన్ని. మే హూనా. నువ్వు చేసావంటేనే భయం. జోకులు బానే వేస్తారు, కానీ తాగి ఉద్ధరించండి. విశాలాక్షికి ఇవ్వలేదేంటమ్మా? తనకి టీ కాఫీలు తాగే అలవాటు లేదు బామ్మ. మరేం తాగుతుందంట? రక్తం. ఎందుకు వదినా భయపడతావు? విశాలాక్షి అందరికన్నా పొద్దున్నే పూజ చేసింది. పైగా తెల్లవారక ముందే అమ్మవారి పూజ చేసిందనగానే నాకు తనే ఒక కాళికాదేవిలా కనిపిస్తుంది. నుదుటన ఆ బొట్లు కూడా ఇవాళ పెద్దగా పెట్టిందంటే ఎవరినో వేటు వేయడానికే అన్నట్టుంది. నువ్వు అలా చెప్తుంటే బ్రో గుటకలు మింగుతున్నాడు. ఇంక టీ ఏం తాగుతాడు? ఇటు ఇవ్వండి. నీకు అలవాట్లేదన్నావు, అడిగినప్పుడు ఇవ్వాలా లేదా? తీసుకో. హాసిన్ చేసిన టీ అంటే ఎంతైనా రిస్కే. బానే ఉందొదినా. చాలా రుచిగా ఉంది. అలాగా? ఓకే. ఆగండి బావుగారు. ఏమైంది? ఏదో పడింది అందులో. ఏం పడింది? దోమ అనుకుంటా. యాక్ చిచి. ఫస్ట్ టైం మా ఆవిడ రుచిగా చేసిన టీని కూడా తాగలేకపోయాను. నువ్వు తాగలేదేంటి విశాలాక్షి? ఇది కూడా బాలేదు, అందుకే తాగలేదు.
అందులో ఏం పడింది? ఈగ. బ్రో తాగే దాంట్లో దోమ, అమ్మ తాగాలనుకున్న దాంట్లో ఈగ పడింది. ఇద్దరికి ఇలా ఎందుకు జరిగిందంటారు? ఇప్పుడు దాని గురించి చర్చ లేవనెత్తితే టిఫిన్ కూడా చేయలేం విక్కీ. ఈగైనా దోమైనా పడగానే ప్రాణం పోయి పైకి తేలుతాయి కదమ్మా. కానీ ఏ కప్పులోనూ ఏమీ కనిపించట్లేదే. బలమైనవో బరువైనవో ఉంటాయి కదా బామ్మ, అందుకే పైకి రాలేదనుకుంటా. పెద్దమ్మ, నువ్వేంటి ఏం మాట్లాడట్లేదు? ఏం మాట్లాడాలో తెలియడం లేదు. చెల్లి కనుక్కోలేదనుకున్నాను, కానీ నువ్వు కనుక్కున్నావు. అదేలా అని ఆలోచిస్తున్నాను. ఇది కూడా గొప్ప అన్నట్టు చెప్తున్నావేంటి హాస్? దోమ పట్టం నైని చూసింది, ఈగ పట్టం విశాలాక్షి చూసింది. కానీ బామ్మగారు చూస్తే ఏమీ పడలేదన్నట్టు చెప్తారేంటి? ఇందులో పడి అవి ప్రాణం పోగొట్టుకున్నాయా లేదా అన్నది ఎవరికి వారు ఎలాగైనా ఊహించుకోవచ్చు. కానీ ఈ టీ తాగితే మాత్రం మీ ప్రాణాలు పోవడం మాత్రం ఖాయం తిలోత్తమమ్మా. ఎందుకు? వై మమ్మీ? పెద్దమ్మ, నువ్వు చెప్తావా లేకపోతే నయనమ్మ చెప్తుందా? ఒకే కప్పులో ఈ చుక్కలు వేసిస్తే నైని చెల్లి తిలోత్తమాతే ప్రాణం పోతుందని గ్రహించేస్తుంది. అలా కాకుండా 2 కప్పుల్లో మిక్స్ చేసి మా ఆయనకు కూడా ఈ కప్పిస్తే ఇద్దరికి ఆపదొచ్చేటప్పుడు చెల్లి కనుక్కోలేదు, అప్పుడు చెప్పలేదు. ఎలాగో అత్తే 4 రోజుల్లో పోతుందన్నప్పుడు ఆ నింద గాయత్రి పాప మీద పడ్డం కన్నా నా మీదే పడితే పర్వాలేదు. అలాంటి రాక్షసిని అంతమొందించి చిన్నపిల్ల భవిష్యత్తును కాపాడానన్న తృప్తైనా ఉంటుంది. కొంగు పట్టుకొని తిరిగే మా ఆయన బోనస్ అనుకుంటాను. అంతే. జై విశాలాక్షి. అరే, మీరిద్దరూ మొహాలు చూసుకుంటున్నారండి. ఆ టీ తాగితే మా ప్రాణాలు ఎందుకు పోతాయో చెప్పండి. బావగారు, వంటల్లో హాసనక ప్రయోగాలు చేస్తుందని మీకు తెలిసిందే కదా. అలాంటిది ఈరోజు తను టీ చేసుకుని రావడంతో పాటు మీరు తాగే ఆ 2 కప్పుల్లోనే ఈగలు దోమలు దూరి ఆత్మహత్య చేసుకున్నాయంటే వాటిలాగే మీరు ప్రాణాలు వదిలేసుకుంటారని విశాలాక్షి ఉద్దేశం. అవునవును, 4 రోజుల్లో మీ అమ్మ పోతుంది అన్నారు కదా. ఏదైనా జరిగితే అందరూ నన్ను ఆడిపోసుకునేలా ఉన్నారు కూడా. ఇప్పుడేం జరగదులే, ఆ టీ తాగలేదు కదా. వెళ్ళి కాఫీ తీసుకురామ్మా.
ఏం వద్దులే బామ్మ. అత్తయ్య, ఈ 4 రోజులు మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి.